స్వరూపులందరికీ అనేక నమస్కారాలు. బ్రహ్మము బ్రహ్మ సత్సంగం చేసుకుంటాను. ఇది ఎవరిదే? పరమాత్మ. పరమాత్మే అంతలో ఉన్నాడు. దేహం నేను అన్న గొడవ లేదు కదా. దేహం నేను కాదనే బ్రహ్మాన్ని అన్నాక ఆ బ్రహ్మే కదా. ఏది మాట్లాడించుకున్నా ఆ బ్రహ్మ, ఎలా వినిపించుకున్నా ఆ బ్రహ్మ. వాక్కు ద్వారా మాట్లాడతా, ఆధారం బ్రహ్మం కదా. చక్కగా ఏ క్షణం ఎలా మాట్లాడించినా బ్రహ్మే కదా మాట్లాడతాం. మనకి ఏం తెలుసు? నిమిత్త మాత్రం. పరమాత్మేందు ధ్యాసతో అలా ఉంటుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు. పరమాత్మే నేను అన్న భావంతో ఉంటున్నాము. మరి రెండోది లేనప్పుడు విడిగా ఇంకేమీ లేదు కదా. విడిగా లేదు కదా. ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను. మరి సంబోధనలో కూడా మనం అందరం ఒక్కటేను కదా. ఉన్నదంతా ఒక్కటే అయినప్పుడు ఉన్నదంతా ఒక్కటే. మరి మనం అందరం కూడా ఒక్కటే కదా. ఆలోచించు. ఏ జీవైనా అనేక జీవుల్లో పుట్టి 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 వచ్చాం కదా. జీవుడు 84 లక్షలు, చావు పుట్టుకలు ఎక్కడ, ఎవరు చేసిన వారి కర్మము అనుభవించేది అక్కడ అని మరి మాకు అచ్చుపడిపోను చక్కగా దాంట్లో కందార్థాలు మరి మా చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి నిత్యం లేదు, కొన్నాళ్ళ కూర చిలుక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏముంటుంది? మామూలుగా పుట్టసావా కానీ మనం ఎప్పుడైతే జ్ఞానం ఆధ్యాత్మికాన్ని మనం అమలు పరుచుకుంటున్నాము, దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నని, అందువలన జీవించుండగా జీవన్ముక్తులుగా ఉండగలుగుతాం. అది నేను. లేకపోతే జీవన్ముక్తి ఎలా వస్తుందమ్మా? ఉన్ననాళ్ళు బ్రహ్మాత్మంగా బతికేయాలి. ఏదైనా పరమాత్మే, ఎలా జరిగినా పరమాత్మే. అంతకుముందు ఏం చేసుకొచ్చాం అది ఇప్పుడు మరి వచ్చింది ఆ ఫలితం. ఆ ఫలితాన్ని మనం తేలిగ్గా బ్రహ్మాత్మగా చక్కగా బ్రహ్మాత్మం అనే భావంతో, పరమాత్మే కదా అన్నిటికీ ఆధారం, అంత ముందు చేసుకొచ్చాడు. అనేక దేహాలు ఎత్తి ఎత్తి అవటానికి దేహి ఒక్కడే, అనేక దేహాలతోటి ఆ దేహి ఉంది. దేహి కరెక్టే, దేహాలు వేరు కదా. చేయకూడనయ్యి వినకూడనయ్యి మనం ఇష్టం వచ్చినట్టు చేసేసి ఉంటాము. ఇప్పుడు అవన్నీ కలిపి ప్రతిఫలం వచ్చేసి మరి ఇలా జరగటం ఇలా జరగటం ఎవరిని ఏమంటాం? మనం చేసుకొచ్చింది మనం కాక ఎవరు అనుభవిస్తారు? నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లల, నీ భర్త, నీ మనవ, ఇరువురు, ఎవరు? నీది నీకే. కర్మే వ్యాధి రూపేణ వచ్చింది. మన కర్మలే మనకు వ్యాధి రూపేణ వస్తుంది. మానసికంగా నలుగుడు అంతా కూడా కర్మే కదా. శారీరకంగా అనారోగ్యం వచ్చిన కర్మే కదా. మరి ఆ ఎన్ని పనులు అవదర్శించుకోవాలి కదా. బ్రహ్మజ్ఞానం అర్థమైంది కదా, అనుభవిస్తున్నారు కదమ్మా. అందు గురించి మనం జీవుడుగా లేకుండా పరమాత్మగా మిగలాలని కదా మనందరి యొక్క ఉద్దేశం. అందు గురించి మనం అందరం కూడా ఒక్కటే ఒక్కటే ఒక్కటే, ఒకే సృష్టిలో ఉన్నాము. 14 లోకాలు మరి బ్రహ్మలోనియే కదా. ఏ లోకంలో ఎలా పుట్టామో, ఎలా పెరిగామో, ఎలా లయం చేసుకున్నామో, ఎలాగా బ్రహ్మంలో లయం అన్నది మరలా మరలా జన్మలో ఎత్తాం కాబట్టి
ఇప్పుడు ఈ మానవ జన్మలో బ్రహ్మంగా మిగలాలి. అది ఇప్పుడు పరమాత్మగా మిగులుతాం కాబట్టి వచ్చిన పని అయిపోయింది. మరలా జన్మ. మానవ జన్మ యొక్క ఉత్కృష్టత ప్రతి సెకను కూడా మనం గుర్తింపులో ఉన్నప్పుడు అజ్ఞానం అనే మాటకి, అజ్ఞానం అనే భావనకి అవకాశం. జన్మ యొక్క రహస్యం తెలిసాక తల్లి గర్భంలో మనం చేసిన వాగ్దానం జరుగుతుందని ఆనందం. మనం అందరం ఒక్కటే 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 పరమాత్మ స్వరూపం. ఏ ఆలోచన వచ్చినా బ్రహ్మంలో ఉంది. ఎలా జరిగినా పరమాత్మే కదా. దీంట్లోనే అన్నీ జరుగుతుంది. సృష్టి స్థితి లయాలు జరుగుతుంది. మనం మరలా పుట్టకుండా చేసుకునే మార్గాన్ని మనం అవలంబించాం. అది ఎక్కడి నుంచో కాదు, నీలోనే, నీతోనే. నీవు ఎల్లవేళ అయి ఉన్నావని తెలిసింది. అలా ఉండటమే. ఆ ఉన్నదాన్ని, ఈ అనంతంగా ఉంది, దీన్ని ఉన్నదిగా మనం జ్ఞప్తి ఉంచుకుంటా. మనతో మనం ఆ ఎరుకులో ఉంటూ ఉంటే ఎంత రిలాక్స్ అమ్మా. రిలాక్స్ ఎక్కడుంది? ఎవరు ఎన్నన్నా ఆ విషయాల్లో లేదు రిలాక్స్. అవును కాదు జరుగుతుంది మనసులో. సంతోషము దుఃఖం, ఆనందం రాదు, నిత్యానందం రాదు. కొద్దిసేపు ఏదైనా కోరుకున్నా, నీకు ఇష్టమైంది తిన్నా ఎంతసేపు ఉంటుంది. ఆ ఆనందాలన్నీ అశాశ్వతమైన ఆనందం. ఇది బ్రహ్మానందం. ఎల్లవేళ ఇంద్రియ నిగ్రహంతో ఉండటం వలన చక్కగా బ్రహ్మానందాన్ని అనుభవించాలి. మనస్సును పరిపరి విధాలు పోనివ్వకుండా పరమాత్మయే నేను అన్న భావంతో ఉండబట్టి, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండబట్టి మనం ఎంత రిలాక్స్గా ఉండగలుగుతాం. మరి మనకు ఎవరిచ్చారు ఈ రిలాక్స్? ఎవరిచ్చారు? మనకు మనమే రిలాక్స్ అనుభవం ద్వారా అందుకుంటాం. ఎవరో ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. పరమాత్మే నేను అన్న భావంతో ఉన్నప్పుడు ఏ విషయంలోని వ్యామోహాలు ఉండవు. అలాని విషయ చింతనలో ఉన్నావా అంటే తెలీదు, లేవా అంటే అసలు. అంటే దానికి టచింగ్ పెట్టుకోవట్లేదు మన మనస్సు వివేక వైరాగ్యాలతో ఉంది. పరమాత్మయే నేను అన్న భావంతో ఉంది కాబట్టి దానికి టచింగ్లు పని లేదు. పరమాత్మయే నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉందా లేదా? బ్రహ్మమే నేను, నేనే అంత అన్న భావన మనం విచారించగా మనకు తెలియబడ్డది కదా. పరమాత్మే నేను హ్యాపీగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండగలుగుతున్నామా లేదా? మన డ్యూటీ మనం చేస్తున్నామా లేదా? అది ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అంటే ఇంకే భావంలో ఉండవమ్మా. పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలి. మరి అటువంటిప్పుడు మనకు శాంతి వస్తుంది. కానీ మనసుతో ఉంటే రాగం, కొద్దిసేపు మమకారం. అంటే రాగం అంటే ఒక ఇష్టం. మనోళ్ళు అంటేనే రాగం. అంటే మనోళ్ళ మీదే మనకి ఇష్టం ఉన్న దాన్ని రాగం. అవునా? మరి ప్రతి ఒక్కరూ మనమే కదా. ప్రతి ఒక్కరూ మనమైనప్పుడు మరి రాగం ఎందుకు వస్తుంది? అబ్బాయి రాగం ఎందుకు వస్తాం? ప్రతి ఒక్కరూ నువ్వే. రాగం ఎందుకు వస్తుంది? రాగం రాదమ్మా. ఇష్టం అయిష్టం కూడా ఉండదు. పరమాత్మే నువ్వు అన్నప్పుడు ఎందుకు వస్తున్నాను? దేని మీద సంకల్ప వికల్పాలు ఉండవు. నువ్వంటే నీకు ఎంత ఇష్టం
అందరన్నా అంతే ఇష్టం. అంటే జ్ఞానం తెలియబడ్డాక నేనెంత 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 అందరం మనమే కదా, అవునా? మరి అమ్మంటేనే ఇష్టమా, ఇంకెవరన్నా ఇష్టం ఉన్నదా నీకు? ఇప్పుడు నేనే అంతా కాదు, కొంత ఎనగా ఎనగా అర్థమైంది కదా సబ్జెక్టు. అది వినగా వినగా కానీ అర్థం అవదు. జ్ఞానం అనేది కథ కాదమ్మా. నీ గుణాలు నిన్ను సరి చేసుకోమంట. మరి గుణాలు సరి చేసుకోమంటే కోపం, ఆడి మీద ద్వేషం, చెప్పారు వాళ్ళు సరిగ్గా ఉన్నారేంటంటారు. అలా ఏం చెప్పినా కుదరదు. మనం అనుభవిస్తూ ఉంటే మనం చూసి వాళ్ళే అనిపిస్తుంది, అవునా కదా? నేను నాతోనే ఉన్నాను, నా చిన్నప్పటి నుంచి నన్ను చూసే కదా సత్సంగం పాప పెట్టుకుంది. తేటకుంటలోనేమో ఒక మామ భద్రమామ పెట్టారు, ఇక్కడ సుజాత పెట్టుకుంది. ఎలాగా నాతోనే ఉంటాంటే మరి వారి యొక్క దయతోటి, అంటే బ్రహ్మ వారిలో ఉండి ఈ సత్సంగం ఇలాగా నడుపుతాను అన్ని సంవత్సరాల నుంచి. అంటే కారణం ఏంటి? ఏ ధ్యాస లేదు, ఈ దేహంగా ఏమీ లేదు. చూశాను, ఇప్పుడే చూసాను వస్తుంది. మరి ఏంటి? అసలు భావం లేదు, నాకు ఏ భావనలో లేదు. నాకు అలా ఊరికే ఉండటమే ఇష్టం చిన్నప్పటి నుంచి. వారి ద్వారా ఇలా జరిగేది ఉందేమో, జరుగుతుంది. నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? పరమాత్మ చేయించుకునే పనికి మనస్సు పెడితే ఏమవుతుందో తెలుసు, పతనం అయిపోతుంది. మనస్సుని కోల్పోవాలని మనం చూస్తుంటే రజోగుణం తటస్థపడితే ఏమవుతుంది? అందుకని బ్రహ్మే పెట్టుకుంటే బ్రహ్మే వింటుంది, బ్రహ్మే చెప్పుకుంటుంది. ఈ ల్యాప్టాప్లో పెట్టుకుని ఇవన్నీ ఎవరు చేస్తున్నారా? ఎవరికి వచ్చు? మాకేదైనా వచ్చా? ఎస్ఎస్సి ఫస్ట్ బ్యాచ్ అప్పుడు ఏం కంప్యూటర్ లేవు. రోజు కొని అది అలవాటు ఉన్న పని కాదు. ఇప్పుడు చేస్తా ఉంటే నువ్వు నేర్పావు, చేస్తా ఉంటే అదే అలవాటు. ఏదైనా అభ్యాసం కోసం మేము ఆడవాళ్ళు పెట్టేసుకుంటాం. ఇంగ్లీష్ ముక్కలు 4 వచ్చినా అసలు చెప్తున్నాను. అది ఏది కూడా వెనకడుకుంది. ధైర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి. నేను ఎందుకు చేయలేను అన్న భావంతో ఉండాలి. ఆఖరి శ్వాస వరకు మన ధైర్యం మనకు రక్షణ. కృంగిపోకూడదు. మనసు చెప్పినట్టుంటే కృంగిపోతాం, మన నేర్సం. ఏంటి మానసిక శారీరక రుగ్మతలు వచ్చినా ఏంటి భయం? నేను బ్రహ్మాన్ని. వచ్చిన టైంలో వస్తాయి, మరి చేసుకున్న దానికి ఆ ప్రసాదం రాదా? పూజ అంతా అయ్యాక నైవేద్యం పెట్టాక ప్రసాదం చక్క తింటామే. అలాగా మనం పప్పులు ఏయో చేసేసి అన్ని ప్రసాదంగా వచ్చేసి, అవునా? సుకృతం వచ్చింది. మరి సుకృతం రాబట్టే కదా జన్మలోని తెలుసుకుంటాం, అవునా? దాన్ని ఎంత స్వీకరిస్తున్నావు, నీ ఇంద్రియ నిగ్రహం కూడా అంతే స్వీకరించు. నేనే అంతా, నేనే అంతా, నేను తప్పనండు. ఈ మమకారాలు, రాగాలు, దూషణాలు, నువ్వు వేరు, నేను వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, ఇవన్నీ ఏంటనుకుంటావు? తెలియక, తెలిసాక విషమంతా మనమేం తెలిసాక దేని అని దొరుకుతుందమ్మా. లాభ నష్టాలు బేరీ చేసుకో. ఉన్నదంతా నేనే అన్నాక ఇప్పుడు మనలో అక్కడ ఈ బ్రహ్మలోనే ఉన్నారు. అమెరికా కొడుకు 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 కూతురు కొడుకు, వాళ్ళు బ్రహ్మలోనే, నేను బ్రహ్మలో. మరి ఏంటి? అక్కడ పరిసరాలు వేరు, ఇక్కడ పరిసరాలు. కానీ పంచిపోతాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి లేదు. ఎక్కడైనా వచ్చినా కదా. ఈ వీడియో కాల్లో వచ్చా కదా, మామూలుగా ఉన్నట్టే ఉంది. అందరికీ దూరాలనే భావన లేదు. అర్థమైందా? కష్టపడి లెక్కలేకుండా మాట్లాడేసి ఎందువల్ల పరమాత్మ ఇవన్నీ పెట్టాడు. ఇదిలో ఇవన్నీ ఉన్నాయి, అట్లా వాడుకున్నా దాని మీద ఏదైనా ఉందా మమకారం? చెప్పు.
అహంకారం ఏదైనా ఉందా? దేహమేనని అహంకారం ఉందా? ఏది జరిగినా బ్రహ్మాత్మ అంటున్నాం కదా. అందువల్ల అహంకార మమకారాలు తగ్గుతున్నాయి, త్వరగో తగ్గుతున్నాయి. ఎందువల్ల నువ్వు బ్రహ్మంగా ఉండేటప్పటికి తగ్గుతాయి కదా. విషవాసనను ఓ పక్కన పెడితేనే కదా నువ్వు హాయిగా ఇలా ఉండగలుగుతున్నావు. ఆ? తమో గుణం, రజోగుణం, సత్వగుణం మూడాటికి అతీతంగా పరమాత్మగా ఉండగలుగుతున్నాము లేదా? ఇది శాంతిని స్థాపించాలి. పాయింట్లాగా అబ్బాయి గారు 3 కాగితాలు రాసి ఉంచాలి దానికోసం. ఆ? శాంతిని స్థాపించాలి. చెప్పు, మళ్ళీ రేపు నుంచి ఉండవని. శాంతిని స్థాపించాలి. నువ్వు ఫోటో తీసు, సరి తెచ్చుకున్నావా? ఎందుకంటే నేను వీళ్ళకి చెప్తాను అనుకుంటున్నాను, ఒక్కరోజు అన్నీ చెప్తాను. శాంతిని స్థాపించాలి. ఎవరు స్థాపించారు? చెప్పు. నీకు నువ్వు నెలకొల్పోవాలా? ఇది మన తల్లిదండ్రులు, అత్తమామలు, అన్నదమ్ములు, అక్క చెల్లి వీళ్ళు ఇచ్చిన ఇల్లు కాదు ఇది. చెప్పు, ఇది ఎవరిచ్చిన ఇల్లు? ఈ ఇల్లు అంటే 6 7 ఎలాగోలాగ మన చుట్టాలతో అద్దెల్లో ఏదో ఒకటి ఉంటాం. ఇది మన ఇల్లు కాదు కదా. ఈ ఇల్లు ఉన్నంతసేపు ఈ ఇంటికి నీడది. అర్థమైందా? అంతేగాని ఇల్లు మందెలా అవుతుందిరా? మందైతే శ్మశానాన్ని పట్టుకోవాలి కదా. మరి గుంటుగానే వెళ్తామే. ఇవన్నీ ఇక్కడే వదిలేసి చెప్పు. ఆ దస్తావేజులన్నీ మనతో పాటు కాల్ చేయాలి, లేకపోతే మనతో పాటు తీసుకో. మరి అవన్నీ అలా వదిలేసి మనం ఒక్కనే తీసుకెళ్తారే, అవునా కదా? ఇటువంటి తత్వ విచారణలోకి వచ్చినప్పుడు నీకు శాంతి లభించింది. ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి, లేనిది మాయ. మాయతో మమేకం. అర్థమైందా? మమేకం. మాయాతీతంగా ఉండాలి, గుణాతీతంగా ఉండాలి, రూపాతీతంగా ఉండాలి. రూపాలకు అతీతమే కదా నువ్వు. అనేక జన్మలో అనేక రూపాలు ఎత్తావురా, అవన్నీ అశాస్త్రం కదా. మరి ఇప్పుడు శాశ్వతమైన శాంతిని నువ్వు నెలకొల్పుకున్నావా లేదా? నువ్వు బ్రహ్మంగా ఉంటే నీ శాంతి నీ దగ్గర, ఎక్కడో లేదు, నీలోనే ఉంది అని తెలుసుకున్నావు కదా. నీతో నువ్వు అలా హాయిగా ఉంటావు. అదే నేనే అంత, నేనే అంత, నేనే అంత అన్న భావంతో ఉండు. ఎక్కడున్నా అమ్మా అందులో ఉన్నావు. నువ్వు హైదరాబాద్ ఉద్యోగానికి వెళ్ళినావు, నేను నీకు కూడా, నువ్వు నా కూడా. అంటే ఈ అనంతత్వం అందరిది. అక్కడ ఇక్కడ ఎక్కడైనా మనమే ఉన్నాం. అంటే మనలో బ్రహ్మ ఉంది చూడు. అందరిలో బ్రహ్మ ఉందా? అంతటా బ్రహ్మ ఉందా? ఎక్కడున్నా అదే. అమ్మా నీకు దూరం అయ్యాను అనుకోకూడదు. అదే ఎక్కడ లేడు పరమాత్మ, ఎక్కడ లేడు. రూపమా? నీ యొక్క తత్వాన్వేషణలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఆర్తితో ఉండేటప్పటికి, ఆర్ద్రత నేను పరమాత్మ అన్న భావంతో ఉండేటప్పటికి నీ గురువుగారు నీకే గైడెన్స్ ఇచ్చారు. మాకు ఇంతే తెలుసు, మీకు భూములు తెలుసు. సత్సంగులు అందరికీ అనేక నమస్కారాలు. ఎందుకంటే అందరూ మహానుభావులు, అందరికీ చాలా ఎక్కువ తెలుసు. ఈ దేహంతో ఉన్న ఈ బ్రహ్మానికి అన్నీ తెలుసు. ఈ దేహంతో ఉన్న సూర్యావతికి ఏమీ తెలియదు. అర్థమైందా? మీకు తెలుస్తుందని నాకు తెలియదు. ప్రపంచ విషయాలు మీకు బాగానే తెలుసు, పరమాత్మ విషయాలు బాగానే తెలుసు. అర్థమైందా? కానీ అక్కడ కానీ అన్నాను ఏంటి చెప్పి, శాంతిని ఎందుకు స్థాపించుకోవట్లేదు? నేను పట్టు వదలలేదు. బట్టి విక్రమార్క ఆ చిన్నప్పటి నుంచి దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నాను చూడు. చదివామని మా 10 పైసలు ఇస్తే చదివాను. నేను పెట్టిన పుస్తకం ఆ ఒక్క పాయింట్ పట్టుకుని వదలేదు. సుపుత్రే కదా, లేకపోతే చదవాను గుళ్ళ.
అది చదివిన దివ్యామృతం పుస్తకం స్వామి శివానంద మరి మలయాళ స్వామి వారు ముందు మొదలు పెట్టి జ్ఞానపడుతుంది అన్నారు. అంటే వారి యొక్క ఆశీర్వచనం ఇదంతా బ్రహ్మంగా పంపడానికి మహాత్ములు తపస్సు చేసుకుని పంపుతున్నారు కాబట్టి ఆ పనులు వాళ్ళకి జరుగుతుంది. దేహంతో నేను ఎప్పుడైనా కూర్చోటం ఉందా? ఏదో వర్క్లోనే ఉంటానా లేదా? చెప్పు, మీకున్న ఖాళీ నాకు ఉంటుందా? కళ్ళు తీయి అంటా లేసిపోతుంది. ఆ వెంటనే చేసి అలా ఎంత వర్క్ జరుగుతుందంటే కారణం ఏంటి చెప్పు? ఇన్ని పుస్తకాలు రాయించాడు, ఇన్ని రోజులను సత్సంగం చేయించున్నాడు. ఆ పరమాత్మ ఆడి పనున్నాడు చేర్చుకుంటున్నాడు, దేహాన్ని పంపుకున్నాడు చేసుకుంటున్నాడు. నాకేం పని? ఆలోచించు. అలాగే మీతోటి మీ పనులు చేయండి, బ్రహ్మం పనులు చేయండి. నేను మీరు వేరు కాదరా, అందరం ఒక్కటే. ఈ దేహంతో నాకు ముందయ్యి చిన్నప్పటి నుంచి మీకు ఇప్పుడు తెలుసుకున్నారు. మీరు నాకన్నా బాగా వెంటనే అందేస్తున్నారు. నాకంటే దేహం గురువులు ఏం లేదు కదా, అర్థం దేహం గురువులు కాదు, మహానుభావులు పంపారు. దేహం గురువులు కనిపించి మాట్లాడి సత్సంగం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. లోపల ఉన్నాడే వాడే నా సత్యం, అదే బ్రహ్మమే నా గురువు. అర్థమైందా? నా ఆత్మే నా గురువు అని తెలుసు. ఆత్మ చెప్పినట్టు అలా చేసేస్తా ఉంటే అలా బస్ చేసేస్తాం చక్కగా. ఇంక అస్తమానం ఇంతేనా? మాకు ఎంతసేపు బస్కే 24 గంటలు టక్క టక్క టక్ టక్ ఇక్కడ ఇలా వేస్తుంటే బాగోదని కాళ్ళు పెట్టుకుంటున్నాం. కానీ మాకు చాలా ఇబ్బంది, బస్కే ఇష్టం కాబట్టి. ఈ కాళ్ళు లాగినట్టు ఉంటారా నాయన, ఇలా కాళ్ళు ఇలా పెట్టుకుంటాం. అయినా మీకోసం ఈ 2 గంటలు తప్పదు కదా. మరి ఏంటి చెప్పు? ఏది సుఖాసనం మనకు తెలుసు. ఆ సుఖాసనం మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. ఎక్కడున్నా బస్కెత్తుంటే మాట్లాడండి, కూర్చులైనా బస్కి పెట్టేస్తున్నాం. మా ఇంట్లో ఉంటాయి కిందకి కాళ్ళు ఎలా అంటే ఇది ఇష్టం లేదు, అది అలవాటు అయిపోయింది కదా. మరి అలవాటు ఎంత చూడు. మరి ఎక్కడున్నా బస్కి వేసేస్తున్నాం. ఈ ఏళ్ళు వీళ్ళు ఇలా అలవాటు అయిపోయి ఇలా మాట్లాడతాం. అభ్యాసం పూసు విద్య. అసలు అభ్యాసం ఆనాడించు కదంట, చిన్నప్పటి నుంచి ఇదే అభ్యాసం. ఇప్పుడు కుర్చీలు ఇవన్నీ వచ్చాయి. వెనకాల ఇది తగిలినంత మట్టికి తగిలినంత మెత్తం దాని మీద కూర్చోవచ్చు. లేకపోతే కింద దర్జాగా కూర్చోను, హాయిగా కింద కూర్చుని ధ్యానం చేస్తుంది. అర్థమైందా? ఏది నీకు సుఖాసనం, నీ దేహానికి ఎలా కుదిరితే ఆ ఆసనం వేసుకో అమ్మా. వేసుకుని శాంతిని ఒకరు ఇవ్వరు. ఒక ద్వారానికి అశాంతి రాదు, శాంతి రాదు. నీ మనస్సు నీ భావాలను బట్టే శాంతి. అవునా కదా? శాంతిని నెలకొల్పుకో. ఇలా చెబితే సంవత్సరాల కొద్ది ఒక ముఖమే చెప్పచ్చు. అవునా? శాంతిని ఎవరైనా ఇస్తారా? నువ్వు ఎంతమందిలో అయినా నేను ఆ నాటి నుంచి ఎంతమందిలో ఉన్నా నేను శాంతిగా లోపల ఉన్నాను. బయటకు వ్యవహారంలో అశాంతులు శాంతులు అవి వేరు మనసు లక్షణాలు. నాతో నేనేమో టచింగ్తో ఉంది, బాహ్యంలో ఇలా. అవునా? ఏ రకంగానే నమ్మ సుఖం రాదు, దుఃఖం రాదు. నీ యొక్క భావంలో నేను బ్రహ్మాన్ని అనుకుంటేనే సుఖ దుఃఖాలకు అతీతమైన పరమాత్మగా మిగులుతావు. అప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతావు. అలా ఉండిపోతాం మనం అందరం. ఇలా ఉంటాం ఎందువల్ల? తెలియబడ్డం కదా. శాంతిని నెలకొల్పుకుంటావా లేదా? మహానుభావ నమస్కారం. నీలో బ్రహ్మానికి రా, నువ్వు చిన్నోడు పెద్దోడులోనే కాదు, అందరిలోనే ఉన్న పరమాత్మ నమస్కారం పెట్టుకుంటాం. అందరం ఒక్కటేనమ్మా. ఆత్మలో ప్రతి దేహంలో వేరువేరుగా ఉందనుకున్నావా? అన్నీ కలిపి ఒకే ఆత్మ.
సూర్యుడు ఒక్కడే కదా. అలా ఒకే ఆత్మ అందరిలో ఎలా ఉందో సూర్యుని యొక్క కిరణాలు ఇప్పుడు ఇల్లు ఉంది కాబట్టి నేడుగా ఉంది. అదే బయటకు వెళ్తే ఎండరాదా? అలా ఆయన కిరణాలు ఒకేలా ఇస్తాడా లేదా? అలాగా ఒకే భావంతో మనం ఉండగలుగుతున్నాం లేదా? ఇస్తున్నంతా నేనే, లేకపోతే నాకు అందరి గొడవలో నాకెందుకురా చెప్పు. నేనే తినాలి, నేనే ఉండాలి, నేనే పడుకోవాలి, నేనే ఆస్తి అంతా మింగేయాలి అంటున్నాను అనుకో, నేనే సుఖపడుకోవాలంటే సుఖం వచ్చేస్తున్నా. ఇప్పుడు సంవత్సరానికి సరిపడి కొన్నాయి అన్ని అపరాలన్నీ మింగెత్తే ఏమవుతుందా? సుఖం వస్తుందా? చెప్పు. సుఖం ఎక్కడుంది? ఎవరిలో ఉంది? నీలోనే బ్రహ్మ ఉందని తెలిసాక సుఖం దుఃఖం ఈ లాభ నష్టాలు వీటిని పెద్దగా పట్టించుకోదు జ్ఞాని. దేని ఎందు కూడా మమేకం అవ్వడం. మరి జ్ఞాని అంటేనే మమేకం. అలా సాక్షిభూతంగా ఉంటాడు. అవునా లేదా? జ్ఞానలక్షణం అంటే అంతే కదా. శాంతిని స్థాపించాలి. నువ్వు బోర్డు రాసుకో, నువ్వు దాంట్లో ఫోటో తీసుకో. కోపం ద్వేషం. కోపం ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుంది? దేని మీద కోపం చూపుతావు? కోపం ఎందుకు వస్తుంది? ద్వేషం ఎందుకు వస్తుంది? కోపాలు ద్వేషానికి కారణం ఏంటి? కారణాన్ని ఎందుకు? ఆ రెండు ఎందుకు వస్తున్నాయి? నీ భావనలో అంటే నీ మనస్సుని సర్వవ్యాపకమైన పరమాత్మగా నీ భావనలో లేనిట్టే తెలుస్తుందా లేదా? ఆడవేరు ఈడువేరు అనుకుంటేనే కదా కోపతాపాలు. ఓడి చెప్పుకోవచ్చురా ఒక్క పాయింట్ మీద, కానీ ఏదో ఒక పాయింట్ చెప్పుకుంటే మనకు చాలు. ఎక్కువ చెప్పుకోక్కర్లేదు. మన అందరూ సత్సంగమే కదా. మనస్సుకి హోదా ఇచ్చామనుకో, అప్పుడు కోపతాపాలు అని ద్వేషాలు, అనురాగాలు, రాగాలు, చిత్తవృత్తులు అంతా ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాలన్నింటినీ స్వాధీనపరచు, రెపాధారంతో ఇంద్రియాలన్నీ జరుగుతుంటే ఈ తోలు ఇది చేయడం నేను 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 అంటుంది అని తెలుసుకున్నాక ఇంద్రియాలన్నీ నీ స్వాధీనంలో ఉంటాయా లేదా? చెప్పు. ఉన్నదంతా నేనే అన్నాక ఇంక విడిగా ఎదునా? నువ్వు ఉన్న చోట నేనున్నాను, నేనున్న చోట మన అందరం ఏకాత్మ స్వరూపం కాబట్టి, అంతా మనమే కాబట్టి, అందుగలు దిగ్గులేడు, సందేహం ఏమీ లేదు. ఉన్నదంతా మనమే అని తెలిసాక ఎవరిని కోపించుకుంటారు? ఏ వస్తువు మీద కోపించుకుంటారు? నువ్వే ఒక పాత్ర కదా. దేహం నేను అనుకోబట్టే కదా కోపతాపాలు వస్తాయని. కోపాన్ని కోపించుకుంటే ఏమవుతుంది చెప్పు? ఏమవుతుంది? మూతిగా తీసి చెప్పు. పెద్ద చదువులు చదువుకున్నారు కదా. కోపం మీదే కోపాన్ని మనం ప్రదర్శించాలి. ఏంటి అస్మాను నువ్వు గొప్పదాన్ని అనుకుంటున్నావా? నువ్వు చెప్పినట్టు నేను ఇంకా వింటాననుకున్నావా? నీకు నాకు మాటలు మనసుతో నేనేమో ఉండలేదు. నేను పరమాత్మ స్వరూపాన్ని, అందరిలోనే నేను పరమాత్మ చూస్తున్నాను. బ్రహ్మను పరమాత్మను ఏదైనా నేను అందరిలోనే చూస్తున్నాను. ఒక శక్తను, ఒక అవతారం అనుకోండి, ఏదైనా చూస్తున్నాను. ఎల్లవేళ అప్పుడంటే నీ ఆటలు సాగి ఇంకా ఎన్ని సంవత్సరాలు నీతో నాకు స్నేహం లేదు. అప్పుడు ఏం చేస్తుందా? ఎందుకు తిరగక ఏం చేస్తుందా? ఇంద్రియాలని స్వాధీనంలో ఉన్నప్పుడు ఎన్నో ఇవన్నీ వస్తాయి. అసలు అవి ఎప్పుడు ఉంటాయిరా? సృష్టి స్థితి లయాలన్నీ మన చేతుల్లో. మనకు ఏది కావాలంటే అది టక్కమని వచ్చింది.
అవునా? ఎన్న తినంగా ఉంటుందా? కళ్ళు చూసి తినంగా ఉండక దీనికి పెట్టేస్తే దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జన్మం కాదు. అవునా? మరి కోపం నీ స్వాధీనంలో ఉంచుకుంటే నీకేమవుతుంది? మనస్సు లేని స్థితిలో ఉంటారు కాబట్టి, మనం అందరం ఉంటున్నాం కాబట్టి మనకి ఎక్కువ తగ్గిందా కోపం? అప్పటికన్నా తగ్గిందా? స్వచ్ఛంగా వచ్చింది. చెప్పు, ఏ విషయంలో అయినా కొంత తగ్గిందా? తగ్గిందా? అలా తగ్గుతా తగ్గుతూ ఉంటాంటి దానికి అసలు స్థానం వేళ్లతో పెగిలించవచ్చు. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అస్మానం అనుకో మేము. టైం వచ్చినప్పుడు మీకు చెప్పినప్పుడు అలా అంటాం పాటలాగా. ఆ తర్వాత ఇంకేముండదు, ఉంటే అలా ఉంటుంది. మనం దగ్గరికే రావు. ఇంద్రియ నిగ్రహం, కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలని అక్షర వర్గాలు ఉన్నాయి. వాటిని మనం తావి ఉంటుంది, బ్రహ్మంగా ఉన్నాం. ఇందాక చెప్పుకున్నాం, శాంతిని స్థాపించుకున్నాం. కోపం ఎందుకు వస్తుంది? కోపం ఉన్న చోట శాంతి ఉండదు కదా. చెప్పు, శాంతిగా ఉంటూ ఉంటూ అలవాటు అయిపోతే ప్రశాంత నిలయం అయిపోతుంది మన హృదయం. మన హృదయం ఎప్పుడైతే ప్రశాంత నిలయం అయిపోయిందో మనకి అన్ని చోట్ల బాగానే ఉంటుంది. మన ఇల్లు అన్నీ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే నీలో ప్రశాంతత మరి అందిందో, నేను బ్రహ్మాన్ని. అలా ప్రశాంతత ధ్యానంలోకి వెళ్తే మాట్లాడతాను. చెప్పు, ఇవన్నీ ఎక్కడి, ఎవరి పోనీ ఎవరి ఎక్కడి ఎక్కడి ఎవరి అమ్మా, ఏదైనా సృష్టిలో అన్నీ ఉన్నాయి. నీకు ఏది కావాలంటే అది తీసుకో. అవునా? అవునా? సృష్టిలో అన్నీ ఉంటాయి కదా. ఆ స్త్రీ సంపత్తి ఉంటుంది, దైవ సంపత్తి ఉంటుంది. మన సుఖతాన్ని బట్టి ఏది కావాలంటే